రాబందు కాంగ్రెస్ పోవాలి, రైతు బంధు బీఆర్ఎస్ మళ్ళీ రావాలి అనే ఏకైక నినాదంతో ఈరోజు వరంగల్ జిల్లా హంటర్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి రైతు సంగ్రామ సదస్సుకు భారీ ఎత్తున స్పందన వస్తున్నటువంటి వస్తుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి రానున్నారు. రైతులను ఉద్దేశించి రైతుల ముందు ఇదే స్థలం వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని రైతులతోటే రాష్ట్ర రైతాంగానికి చెప్పించే ప్రయత్నం చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బీఆర్ఎస్ హయాంలో ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతు పరిస్థితి ఏమైంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మనందరూ తెలుసు మన సింగర్స్ మానుకోట ప్రసాద్ అన్న, మధ్యలో సందీప్ అన్న మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి జస్ట్ వాళ్ళతో ఒక పాట పాడిపించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చూస్తూ ఉంటారు, సమాజాన్ని చూసే కోణము కవి వేరు, గాయకులు వేరు, సామాన్య ప్రజలు వేరు, మాలాంటి వాళ్ళు. నిజంగా కేసీఆర్ ప్రభుత్వంలో రైతు పరిస్థితి ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎట్లా మారిందంటే ఏం చెప్తారు? ఉరుము నాట్యానికి మెరుపు పాటకు జడిసి ఊరి కూరికి సేనుగోసి ముత్యాల గింజల్ని కండ్లతో ముద్దాడి కల్లంలో రాసిపోసి సావుకారి బాకి సంచులల్లో నింపి మిగిలిన తన వడ్లు బండ్లు ఇంటికి పంపి ముసురు రాలుతుంటే పసుల పాక కింద కందులేన్స్క బుక్కినోడే అయ్యాల కమ్మని కలలు గన్నోడే ఉయ్యాల రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు బట్టిండో ఉయ్యాల బాజారు పాలయ్యిండో ఉయ్యాల. కళ్ళ గట్టినట్టు చూపించారు, కళ్ళ గట్టినట్టు వినిపించారు. నిజంగా ఈరోజు చూస్తే ఒడ్ల కొనుగోళ్లకు సంబంధించిన అంటే రైతులు ఆ కుప్పల మీదనే ప్రాణాదులు ఉంటా ఉన్నారన్న. దీని మీద ఏమన్నా మంచి పాట రాసిడా, ఏమన్నా ఉందా? వేదిక మీద పాడతా అన్న, అద్భుతమైన పాటలు ఉన్నాయి, మంచి పాటలు పాడుకున్న రైతుల మీద వేదిక మీద పాడతా. మీ ఇద్దరి నుంచి కూడా నేను రైతు పాట ఏదైతే యూరియా పాటను ఒకసారి కాంబో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ సందర్భంలో తెలవాలి, ఎందుకంటే రానున్న రోజుల్లో ఒక్కసారి యూరియా పాట. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే. ఈ పాట వేదిక మీద రామన్ వచ్చిన తర్వాత పాడుతున్నాం. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు ఏ విధంగా రాజుగా బతుకుతున్నాడో ప్రజెంట్ రైతు పరిస్థితి ఏందో ఒకసారి పాట రూపంలో చెప్పదలుచుకున్నాం. అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో, కాంగ్రెస్ సర్కారు రానే వచ్చినది 100 రోజుల్లోన బోర్లెండే పెట్టింది. ప్రజాపాలనని పలికేను నీతులు, ప్రజాపాలనని పలికేను నీతులు, రైతన్నకేమో ఉరితాడు ఇచ్చెను. వరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో, రైతన్న కాసరగా రైతు బంధునిచ్చి బంధువయ్యినాడు మనసారు కేసీఆర్. కరోనా లాంటి కష్టాలు వచ్చిన ఆపలేదు రైతు బంధు కేసీఆర్. అరే రైతు బంధు జాడలేనే లేకాపాయే, రైతు బంధు జాడలేనే లేకాపాయే. అరే అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో. ఈ ఉరి పెట్టుకుంటున్నటువంటి రైతన్నలకు అండగా ఈరోజు వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అమలు చేయకుండా రైతుల్ని నట్టేట ముంచుతున్నటువంటి కాంగ్రెస్ నడ్డి విడిచడానికి ఈ రోజు రామన్న ఇక్కడికి రాబోతున్నాడు. థ్యాంక్ యూ. మొత్తానికి పాటలు అంటే ఎప్పుడైనా మనకు తెలుసు తెలంగాణ జానపదం. రైట్, ఒకసారి మన శ్రీకాంత్ని కూడా ఒకసారి అన్న, ఏంది ఈరోజు రైతు సంగ్రామ సదస్సు ఏమనుకుంటారు? మరి ఒక పాట మాకు మీ నుంచి ముందుగా తర్వాత స్టేజ్ మీద వాడొచ్చు, అందుకంటే ముందు మన ప్రేక్షకులు. రైతు సంగ్రామ సదస్సు నేను చాలా వేదికల మీద చెప్పినాము. రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతులకు అరిగోస ఉచ్చుకుంటున్నారు. మేము వేదికల మీద అంతకుముందు ఎలక్షన్ సమయంలో కూడా చెప్పినాము. ఈ బుడ్రకం మాటలు తుపాకీ రామన్న మాటలతో డిప్లొమాటిక్ మాటలు చెప్పేటటువంటి ఈ బుడ్రకం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఉత్తేయ మాటలు, గుంటసిక్కుల మాటలు. ఈయన రైతులకు చేసేది లేదు, రైతులకు ఇచ్చేది లేదు. 5 రైతు బంధులు ఇవ్వాల్సి ఉంటే 2 ఇచ్చి 3 ఎగ్గొట్టిండు. రైతు రుణమాఫీ కానీ ప్రతి ఊర్లో ప్రతి రైతును, చాలా మంది రైతులు ప్రతి ఊర్లో ఉన్నారు. ఇవాళ లాటరీలుగా ఏ ఊరు తీసుకున్నా కూడా ప్రతి ఊర్లో రుణమాఫీ కాని రైతు ఉన్నాడు. కౌలు రైతులను గుర్తిస్తా అన్నాడు, కౌలు రైతుల ఊసే లేకపోయింది. ఇంకా పోగా వ్యవసాయ కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు, వాళ్ళ జాడలేదు, ఊసలేదు. అందుకే ఏమంటున్నాం, అన్ని బూటకపు మాటలు చెప్పి ఏమన్నా అంటే నీ గుంట సిక్కుల మాటలు తెలిసే గుంపు మేస్తిరి, నీ గోసి ఊడే రోజస్తదిరో గుంపు మేస్తిరి. ఎందుకన్నా ఈ మాట అనంటే
ఏదైతే అబద్ధాలు అందంగా చెప్పి రైతులను రెచ్చగొట్టి మోసం చేసి ఇలా గద్దెనెక్కిండో అదే రైతులను వాడుకొని అదే రైతులను మోసం చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక నానుడు ఉంటుంది తెలంగాణలో, ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యము ఉండదని. కేసీఆర్ గారి పాలనలో ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యము ఉండదు, బాగుండదు అనేటువంటి సామెత రద్దయిపోయి రైతే రాజయిండు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సామెత మళ్ళా నిజమైతున్నది. అందుకే అంటున్నా, నీ గుంట సిక్కుల మాటలు తెలిసే గుంపు మేస్తిరి, నీ గోసి ఊడే రోజస్తదిరో గుంపు మేస్తిరి. అబద్ధాలు అందంగా అల్లి అధికారములకు నువ్వు వచ్చినవు, ఇచ్చిన మాటలు ఏమాయంటే కొత్త దుకాణం మల్ల తెరిసినవు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, దళిత భరోసా ఇస్తనన్నవు. నీ భరోసాలన్నీ భగవంతుడెరుగు, ఉన్న బాధలు తీర్చబోతివి. భూములన్నీ మై బీడు వడ్డయి, బంగారు పంటలు ఎండుతున్నాయి. ఆకుపచ్చ మా తెలంగాణము నెర్రలు బారిన నేలయ్యింది. కోటి ఎకరాల మాగాణాన్ని గుంపు మేస్తిరి, నువ్వు దొంగల పాలు చేస్తున్నవురో గుంపు మేస్తిరి. నీ రియల్ ఎస్టేటు దందా కోసం గుంపు మేస్తిరి, మా భూములన్నీ నువ్వు గుంజుకుంటున్నావు గుంపు మేస్తిరి. ఇది ఈ గుంపు మేస్తిరిని కుర్చీ దించేదాకా, 100 గజాల లోతు పాతి పెట్టేదాకా, మళ్ళొచ్చేసారి 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ పేరెత్తితే చెప్పుతోటి కొట్టుకోమంటామని అంటున్నారు ఇలా ప్రజలు. ఆయనని దించేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాం. రైతు పక్షాన, రైతు పక్షపాతిగా కేసీఆర్ సార్ నాయకత్వంలో మేము నడుస్తూనే ఉంటాం.